మిత్రులందరికీ నమస్కారం. వేదగిరి ఛానల్ నుండి ఈ నెల 22వ తారీఖు నుంచి జిఎస్టీ కొత్త రేట్లన్నీ కూడా అమల్లోకి వస్తాయండి. అంటే 5% మరియు 18% రేట్లన్నీ కూడా అమల్లోకి వస్తాయి. ఇదందరికీ మనకు తెలిసిన విషయమే. ఇంతకుముందు కూడా దాని మీద నేను వీడియోలు పెట్టాను. అయితే ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ లేదా మామూలుగా అందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకొని ఉంటారు ఇంతకుముందు. అవన్నీ ఇప్పుడు రెన్యూవల్కి వస్తున్నాయి. ఈ రెన్యూవల్స్ అన్నీ కూడా ఎప్పుడో సెప్టెంబర్ ఎండుకు రెన్యూవల్ ఉండాల్సినవి కూడా మీకు వాళ్ళు 1 month ముందే నోటీస్ పంపిస్తారు, రెన్యూవల్ చేసుకోండి అని చెప్పేసి. నాకు ఆల్రెడీ వచ్చింది నోటీసు. ఎవ్వరూ కూడా హడావుడి పడి రెన్యూ చేయకండి. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి మీరు ఎక్కడైతే ఇన్సూరెన్స్ చేసుకున్నారో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, రివైజ్డ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చేసి మీరు నాకు లెటర్ పంపండి అని గట్టిగా అడగండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ అన్నిటి మీద కూడా, అంటే లైఫ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ల మీద 0 రేట్ జిఎస్టీ అండి. సపోజ్ నన్నే తీసుకోండి, నన్నే ఉదాహరణగా తీసుకుంటే ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తం కూడా నేను లాస్ట్ ఇయర్ సుమారు 65,000 రూపాయలు కట్టాను. ఒక 5 లక్షల రూపాయల సమ్ ఎష్యూరెన్స్. ఈ సమ్ ఎష్యూర్డ్కి 65,000 అంటే దాంట్లో అప్పట్లో 18% ఇన్సూరెన్స్ కలిసి ఉందండి. ఆ ఇన్సూరెన్స్ ఇప్పుడు 0 అయింది కదా. అంటే నాకు కనీసం 65,000 అంటే కనీసం 10,000 రూపాయలు సుమారు నాకు బెనిఫిట్ రావాలి. తగ్గించాలి వాళ్ళు ప్రీమియం. ఇంతవరకు తగ్గించలేదు. అలా మీరు కూడా ఎవరు కూడా తొందరపడి ఇన్సూరెన్సు కంపెనీలకి ప్రీమియం చెల్లించకండి. ఫస్ట్ వాళ్ళని రివైజ్ చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం రివైజ్ చేయండి. 0 రేట్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి ఈ కరెస్పాండెన్స్ అంతా కూడా మెయిల్స్ కానీ వాట్సాప్ కానీ అన్నీ వాళ్ళతోటి కాంటాక్ట్ చేసినటువంటి విషయాలన్నీ కూడా రికార్డు దాచిపెట్టుకోండి. ఒకవేళ వాళ్ళు రెన్యూ చేయకపోతే ఇది మనకు ఎవిడెన్స్. సో దయవుంచి ఎవరు ఇన్సూరెన్సులు, మెడికల్ ఇన్సూరెన్సులు, తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కూడా రెన్యూ చేయకండి. 0% ఇంట్రెస్ట్, 0% జిఎస్టీ కాబట్టి మా రేట్లు రివైజ్ చేయండి అని గట్టిగా నిలదీయండి. అలాగే బయట అమ్మే సరుకులు కూడా పాత రేట్లు ఎంఆర్పి ఉన్నటువంటి సరుకులు మన నెత్తిని రుద్దుతారు. ఉదాహరణకి ఒక టీ పొడి తీసుకుందాం. ఒక టీ పొడి 145 రూపాయలు ఉందండి అంతకుముందు. టాటానో జెమినీ టీయో ఏదో. కానీ ఆ టీ పొడి 145 ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తగ్గించాలి. 145 అప్పుడున్న ఎంఆర్పి. 22వ తారీఖు నుంచి ఎందుకు ఎంఆర్పి తగ్గించలేదని మనం ఖచ్చితంగా అడగాలి. సో ఇలా మీరు ప్రతి వస్తువు మీద ఫైట్ చేసి మన జిఎస్టీ బెనిఫిట్ మనం తెచ్చుకోవాలి. ఇది లేని పక్షంలో ఆ దుకాణదారుడికి కానీ ఆ కంపెనీలకు కానీ బెనిఫిట్ వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా, కంపెనీలు కూడా జిఎస్టీ తగ్గించక ముందు మా ఎంఆర్పి ఇది, జిఎస్టీ తగ్గించిన తర్వాత ఎంఆర్పి ఇది అని ప్రతి ప్రోడక్ట్ మీద ప్రింట్ చేస్తే మంచిది, లేదా పేపర్లో పబ్లిష్ చేయాలి వాళ్ళు. లేని పక్షంలో ప్రజలందరూ నష్టపోతారని మ్యానుఫ్యాక్చరర్స్ మరియు వ్యాపారస్తులు గమనించాలి. ఇది ప్రజల్ని నష్టపరచడానికి కాదు, మీకోసం, మిమ్మల్ని బెనిఫిట్ చేయడానికి కోసం మాత్రం జిఎస్టీ రేట్లు తగ్గించలేదు. ఇది ప్రతి వ్యాపారుడు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మాకు పాస్ ఆన్ చేయాలని గట్టిగా మనం ఫైట్ చేయాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్.